హాయ్. హలో మహాలక్ష్మి గారు. సారీ అండి, నిన్ను అడగటం మర్చిపోయాను. మీ పేరేంటి? బన్నీ అండి. అన్నా వాడు పాపతో మాట్లాడుతున్నాడు. ముందెవరు మాట్లాడారా? పాపే మాట్లాడింది. అయితే తప్పులేదు. టీసీ ఇచ్చేసారా? దేనికి? మీ గురించే. నా గురించా? అదేనండి, నిన్న వాళ్ళు కొట్టాను కదా అందుకు. ఓ ఐఎమ్ సారీ. రండి, ప్రిన్సిపల్ గారితో నేను మాట్లాడతాను. పర్లేదు, రేపు పొద్దున వచ్చేస్తాగా. అదేంటి టీసీ ఇచ్చేసారన్నారు? రాత్రికి రాత్రి చాలా జరుగుతుంది. జీసస్, నా కాలేజ్ సీట్ కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటున్నాను. తప్పైతే క్షమించండి జీసస్. సహాయం. ఎస్. దైవ సహాయం. ఎవరు? జీసస్. Oh my God! What a surprise, my Jesus. How are you, సహాయం? I am extremely happy, Jesus. I am not at all happy, సహాయం. Why, Jesus? What happened? నీకు సహాయం అనే పేరెందుకు పెట్టాను? నా తరపున నలుగురికి సహాయం చేస్తావనే కదా. నేను అందరికీ సహాయం చేస్తూనే ఉన్నానే. మరి ఈ రోజు కాలేజీలో బన్నీ అనే కుర్రాడికి టీసీ ఎందుకు ఇచ్చావు? వాడు పెద్ద రౌడీ. మీకు తెలీదా జీసస్? ఏ నువ్వు కాదా? ఊరుకోండి జీసస్. నా పర్సనాలిటీ చూసి కాలేజీ పిల్లలు ఎవరు భయపడలేదని రౌడీని బిల్డప్ ఇచ్చుకుంటూ తిరుగుతున్నాను, కానీ మీకు తెలియకుండా నేను ఎప్పుడు రౌడీ ఏం చేశాను జీసస్. కరెక్ట్లే, నీ పక్క పర్సనాలిటీకి ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. కానీ బన్నీ నీలా కాదు, చాలా ధైర్యవంతుడు. 10 మందికి ఉపయోగపడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, అతని వల్లే కదా నీకు ఈ రోజు నా దర్శన భాగ్యం కలిగింది. ఎస్ జీసస్, యు ఆర్ రైట్. బన్నీ గ్రేట్. అతను నా ప్రియమైన బిడ్డ. అతన్ని ఏమైనా అంటే నన్ను అన్నట్టే. అందుకే అతన్ని నీ సంరక్షణలో ఉంచుకో సహాయం. తప్పకుండా జీసస్. రేపు నేనే స్వయంగా వెళ్ళి బన్నీ నాతో పాటు కాలేజీకి తీసుకెళ్తాను. మంచిది సహాయం. మరి నేను వెళ్ళిరానా? మళ్ళీ ఎప్పుడు వస్తారు జీసస్? మళ్ళీ రావాలంటే ఇప్పుడు వెళ్ళాలి కదా. అవును. నువ్వు ప్రార్థన చేసుకో. అర్థం చేసుకున్నాను. మాయమైపోయావా జీసస్? బండి షెడ్ లో పెట్టరా. ఇంటికి రాగానే నీ దర్శనం ఉంటే నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్పేంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తెస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మా, పద్మా, ఒరే పద్మా, ఎక్కడ తెచ్చావే? ఇంట్లో ఉన్నావా? అమ్మోలేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడిలు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందనా? మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు కరిచావో నాకు ఇప్పుడు అర్థమైందిరా. నా మటనా ఊరుకోతుందరం ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు. మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా. కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు చేసేవాడిని కూడా వీరిలో రానివ్వను. మీ చెల్లిని చూడనివ్వను. చేసే చర్చిలో పెళ్ళేంటే? శైలు దేనికైనా ఒప్పుకుంటానంది కానీ మంగళసూత్రం కడితే మాత్రం చేతులు తీసేస్తానందిట. దేవత, ఇలాంటి త్యాగం ఎవరు చేస్తారే? ఊరుకో ఊరుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఇదంతా ఉత్తుత్తి పెళ్ళే. అంతా ఉళక్. పెద్దవాళ్ళకి తెలియకుండా చేసుకుంటున్నారా? పాపం, ఇలాంటప్పుడే అమ్మ పక్కనుంటే బాగుండి అనిపిస్తుంది. ఊరుకోమ్మా, ఓ పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయి. తను పెళ్లి కూతురు. మరి ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తోంది? తను నేను ప్రేమించుకున్నాం. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రేమించిన అమ్మాయిని పక్కన పెట్టుకుని ఇంకో పిల్లని పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదు? సాక్ష్యం లేదు. సాక్షి సంతకం పెట్టడానికి వేరే వాళ్ళు దొరక్క. ఓ జీసస్. God bless you, my children.
మిస్ నీలిమ, సత్యనారాయణను ఇతనిని భర్తగా పొందటం నీకు అంగీకారమేనా? వాట్? ఐ డూ. ఓకే. నీలిమాను ఈమెను భారీగా పొందటం నీకు అంగీకారమేనా? శైలు ఆవిడెందుకు అరుస్తోంది? ఏడుస్తుంది. ఆనందంతోనా బాధతోనా? భయంతో. అసలు ఎవరా అమ్మాయి? ఫ్రెండా నైబరా? లవర్. ఈ విషయం నీకు తెలుసా? తను ఒప్పించింది. ఉంగరాలు తెచ్చారా? తీసుకురా. అవి మార్చుకొని ఇంకెప్పుడు నాకు కనిపించకండి. దేవుడు జతపరచిన దానిని మనుష్యుడు వేరుపరచకూడదని ప్రభు వారితో చెప్పాను. ఉంగరాలు మార్చుకోండి. సిస్టర్, నాకు కొంచెం అమృతాంజనం పంపించండి. ఏమిటి చూస్తున్నారో మార్చుకోండి. Now I declare you man and wife. నువ్వు ఏడవకు. You may kiss the bride. No! ఎవరిని పడితే వాడని కాదు బాబు, పెళ్లి కూతుర్ని మాత్రమే ముద్దు పెట్టుకోవాలి. ఏంట్రై వాడంకా బోని అవ్వలేదు? ఎవరు మొక్కలు చూసి బయలుదేరారు? అదిగోండి సార్, బోని వచ్చేస్తున్నాడు. ఓపెన్ ద డోర్. తలుపు తీయ్యా. ఏంటి కిస్సా? పబ్లిక్ ఉందనే తప్పదంటావా? సరే ఇస్తాను, కాసుకో. ఇప్పుడు సమ్మగా ఉందా? ఓకే. నీకు ఎప్పుడైనా కిస్ కావాలంటే నాకు మిస్డ్ కాల్, నేను కిస్డ్ కాల్ ఇస్తా. ఓకే బాయ్. ఎస్ హాయ్ మిస్టర్. బెల్ట్ ఏది? బెల్టా? ఇదిగో. ఆ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్. ఓ అది సీటే కదేంటి మరి? నేను నువ్వు అనుకున్నంత ఎదవని కాదురా. పోనీ కొంత ఒప్పుకున్నారు కదా. షడా. అవును, ఎన్ని సెల్స్ ఉన్నాయి? నీది టాటా ఫ్యామిలీనా? అంబానీ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అయితే నాకు ఎందుకు? డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ లో మాట్లాడడం ఫైన్ కట్టు. సార్ ఈ ఫోన్ వన్ సెకండ్. రాణి అయితే రేపు కలుస్తాను చెప్పండి. గజలక్ష్మి అయితే ఏమి కలుస్తాను చెప్పండి. అలాగే. హలో, నాగరాజుని 3 nights నీతో గడిపాను, గుర్తులేనా? ఎవడండి 3 రాత్రులు మీతో గడిపానంటున్నాడు, పైగా మగ్గొంతు. ఓహో, ఈడు నాగరాజ్ అని చేతిరాజ్ తమ్ముడు. ఈడికి ఎల్లుండి కలుస్తాను చెప్పండి. సార్ ఎల్లుండి వస్తా. గొట్టగడికి వీడెవడో మిమ్మల్ని తిడుతున్నాడండి. అవునా? హలో నాగరాజు, నేను ఎల్లుండి వస్తానే. ఓకే, విత్ ఫ్లవర్స్. ఓకే బాయ్. సార్ నాగరాజు ఎవరు సార్? అతను నంబరంతా. అదేమన్నా నా బాంబర్ది అనుకున్నావా? ఈయన ఫ్రెండ్ అట, పైగా అదో టైపు. ఓ పని చేయండి, ఇడికి నాగరాజ్ అడ్రస్ ఉండదు. మీకు బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ అన్నాక బాయ్స్ ఏంటి గర్ల్స్ ఏంటి? కప్ప నీటిలో ఉంటుంది, నేల మీద ఉంటుంది. నీటిలో ఉన్న బెకబెక, నేల మీద ఉన్న బెకబెక. కపుల్స్ కూడా అంతే. ఈ బెకబెకలు ఎకైకలు తర్వాత ముందు ఫైన్ కట్టు. సార్ ఈ ఒక్క ఫోన్ మాట్లాడండి. హలో, ఏడుస్తుంటాయి బాబు. హలో, అప్పుడు నీ వల్ల పరీక్ష తప్పాను, ఇప్పుడు నీ వల్ల నిలదప్పాను. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చావమంటున్నారు. కడుపంట చచ్చిపోద్దాని మాట్లాడవయ్యా బాబు. చచ్చిపోతాంటదా? ఎవరిది? హలో, నా జీవితాన్ని నాశనం చూడు కళ్యాణి, కడుపు ఉన్న ప్రతి ఆడపిల్లకి కడుపు రావడం సహజం. కడిగించేసుకో. బాయ్. జస్ట్ 2 nights 3 months అంటుంది. వాట్ ఈస్ దిస్? అతి ఆవేశం గల మగాడు అతి వేగంగా వెళ్లే బండి ప్రమాదానికి గురికాక తప్పదని చరిత్ర చెబుతోంది. ఇవన్నీ నీకు అక్కగా నా బండి పేపర్లు షెడ్ లో మర్చిపోయింది సార్. మర్చిపోయావా? అయితే 2000 ఫైన్ కట్టు. చెప్పు, పేరు ఊరు అన్ని చెప్పు, అడ్రస్ చెప్పు. మనమద కసక మండలం పుసుక్కు వీధి, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ నంబర్. అదంతా అక్కర్లేదు కానీ ఫైన్ కట్టు. పర్స్ ఇంట్లో మర్చిపోయింది సార్. క్రెడిట్ కార్డు యాక్సెప్ట్ చేస్తారా? మనం ఇంకా అంత ఎత్తదగలేదు. క్యాష్ చెక్, బ్యారర్ చెక్ అయితే ఓకే. అది ఓకే. బ్యారర్ చెక్ ఫర్ మీ. ఓకే. యువర్ స్ట్రీట్ నేమ్ ప్లీజ్? పి లోకనాథ్ అలియాస్ పుల్లారెడ్డి. పుల్లారెడ్డి? ఐ లైక్ పుల్లారెడ్డి స్వీట్స్. యా యా. ఓకే, నైస్ నేమ్. రైట్ ఇట్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, పెన్ ప్లీజ్. హ్యాపీ. ఏంటి 25,000 రాశారు? అంబానీ ఫ్యామిలీ ఆల్వేస్ గివింగ్ ద టిప్స్. యా. ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. చూసావా, ఆపితే అంబానీ ఫ్యామిలీ వాడు దొరికాడు. 2 అడిగితే 25 రాశాడు. ఫేస్ వాల్యూ. గొప్ప ఫేస్ మరినిది. యాదవ్వా గుద్దేశాడు. హలో, నేను ఏసీపీని మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. బ్లాక్ సఫారీ APAU 7184 వెహికల్ ఎక్కడ వచ్చిందా? వచ్చింది సార్. దాంట్లో అంబానీ ఫ్యామిలీ కుర్రాడు ఒకడు ఉన్నాడు, చాలా నాజుగ్గా ఉన్నాడు. మన అమ్మాయి గారికి ఈడు జోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు సార్. వాడు తీసుకెళ్ళింది నా వెహికల్ అన్నాయా? మీ వెహికలా
సార్ చెక్ కూడా ఇచ్చాడు సార్ 25,000 SBI అకౌంట్. ఆ చెక్ బుక్ కూడా నాదేనాయా? నీదా? షాక్ నువ్వు ఇవ్వటం కాదు, ఇక్కడికి రా, షాక్ ట్రీట్మెంట్ నేనిస్తా. రాస్కెల్ చిట్ ఫండ్ జెండా తీసాడా మీ అక్క లైసెన్సా? ఏంటి న్యూసెన్స్? బంగారు లాంటి బైక్, ఓన్లీ 1 వైఫ్. మా ఇద్దరికి ఏమైనా అయితే ఏంటి పోలీసులు అయితే మాత్రం డైరెక్ట్ అడ్డం పడిపోవడమా? మామా మా తమ్ముడు ఇంకా లైన్ లోనే ఉన్నాడు. గాడి తర్వాత ఫోన్ చేయమను, ఇక్కడ ఇంకో గాడితో మాట్లాడుతున్నాను. నేను గాడిదా? గుద్దింది నువ్వు, డ్యామేజ్ అయితే నాకు. ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటో నీకు చూపిస్తాను రా. చూపించు. బండికి లైట్ ఎదురా? ఏటం కదా లైట్ ఎందుకు? హెల్మెట్ ఏది? ఇదిగో హెల్మెట్. ఏంట్రా అది రైతు బజారా హెల్మెట్? గవర్నమెంట్ హెల్మెట్ ఇచ్చింది నెత్తి మీద పెట్టుకోవడానికి, కూరగాయలు మోసుకురావడానికి కాదురా. పైగా డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు. అవుట్ గోయింగ్ ఫ్రీ కదా. రాంగ్ రూట్ లో వస్తున్నావు. అవతల రూట్ బాగాలేదు కదా. నంబర్ ప్లేట్ లేదు. నీ కలుతో పేటి ఇక్కడ చూడే. నీ కళ్ళు నీ నంబర్ లేవు అక్కడ. అయితే రాసుకో. ఏం నంబర్ లేని రాయాలా? కాదు పైన రాసుకో అంటున్నా. ఆ ముక్క ముందే ఆడవచ్చు కదా. ఈ ముక్క నువ్వు ముందే ఆడొచ్చు కదా. డబుల్ టీ 100 తీసుకో. 100 కాదు 300. 300 తీసుకో. ఓకే పట్టుకో. పెళ్ళాం పక్కన ఉంది కదా, ఫాల్స్ ప్రెస్టేజ్ అదొకే. ఇప్పుడు గాడికి మాట్లాడమని చెప్పు. వెళ్ళిపో వెళ్ళిపో. వీడు కూడా గుద్దారా బాబు. నిన్ను కాదు నన్ను. ఏంటమ్మా ఇక్కడ ఒక యాక్సిడెంట్. అంటే పొద్దున్నుంచి 2 యాక్సిడెంట్లు జరిగినాయి. దేని గురించి చెప్పమంటావు? ఈ యాక్సిడెంట్ గురించి. ఈ యాక్సిడెంట్ గురించి చెప్పినా నీకు అర్థం కాదమ్మా. ఒక నల్ల సఫారీ వాడు దాన్ని గుద్ది వెళ్ళాడు, ఇంకో వెధవ నన్ను గుద్ది దాన్ని గుద్ది పోయాడు. ఓకే డోంట్ డిస్టర్బ్. ఇది నీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.